కర్పూరాగురు కుంకుమాంచితకుచాం కర్పూరవర్ణాన్వితాం కృష్టోత్కృష్ట సుకృష్ట కర్మదహనాం కామేశ్వరీం కామినీం కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ముగింపులో కూడా ఎంత అందమైన పదప్రయోగము చూడండి. 8వ శ్లోకంలో కూడా అష్టకం అంటే అష్టకమే, ఎక్కడా నష్టకం ఉండదు. ఇందులో ఒక్క మాట కూడా అనవసరంగా వాడడం అనేది శంకరాచార్యకి కాళిదాసు లాంటి మహాకవులకి తెలియదు. ఇక్కడ మనకి 3 రకాల కర్మల్ని దహిస్తుంది అని వేదాన్ని ఉదాహరిస్తున్నారు ఆయన ప్రత్యేకంగా. కర్పూరాగరు కుంకుమాంచితకుచాం, కర్పూరం, అగురు, కుంకుమ మొదలైనవి పూర్వం స్త్రీలు వక్షస్థల సౌభాగ్యం కోసం వాడేవారు. ఏ వ్యాధులు రాకుండా కాంతిమంతంగా ఉండడం కోసం సహజమైన కుంకుమని, సహజమైన కర్పూరాన్ని, సహజమైన అగురు చెట్లు ఇప్పటికే ఉంటాయి కదా, అవి వాడేవారు ఖచ్చితంగా. కర్పూర వర్ణాన్వితాం, అమ్మవారు నల్లగానే కాదు తెల్లగా కూడా ఉంటుంది. అందుకనే ఆవిడ గౌరీ అంటారు. గౌరీ అంటే తెలుపు కదా, గౌరవర్ణం. ఆవిడ తెల్లగా కూడా, ఒక రూపంలో తెల్లగా కూడా ఉంటుంది, కర్పూర వర్ణంలో ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే కృష్టోత్కృష్ట సుకృష్ట కర్మ దహనాం. కృష్టకర్మ, ఉత్కృష్టకర్మ, సుకృష్టకర్మ వేదంలో ఒక చోట గొప్పగా వస్తాయి ఇవి. అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యక శతరుద్రీల్లో ఉంటాయి కదా, అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యక. మా వాళ్ళు దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు అఘోరించరా అబ్బాయినా, అఘోరేభ్యో అథఘోరేభ్యో అఘోరించంటారు. అఘోరించడం కాదు ఇది, అఘోరేభ్యక అథఘోరేభ్యక ఘోరఘోరతరేభ్యక. మనిషి 3 రకాల పనులు చేస్తాడు. అఘోరేభ్యక ఘోరము కాని పనులు అంటే సుఖంగా సత్వగుణంతో నెమ్మదిగా ఉండే పనులు. ఘోరం కాదు, అఘోరం. వేదంలోనూ సంస్కృతంలో అదో పద్ధతి. పతివ్రత అని చెప్పరు, ఏమంటే అపాంసుల అంటారు, చెడిపోని స్త్రీ అంటారు. అదో ప్రయోగం అంతే, అదో ప్రయోగం. సత్యం మాట్లాడతాడని చెప్పడం, అబద్ధాలు ఆడడం అని చెబుతారు. అలాగే అఘోరేభ్య ఘోరమైన పనులు కానివి అఘోరములు అంటే సత్వగుణం, మంచి పనులు మనం చేసేవి. అథ ఘోరేభ్యక ఘోరమైన పనులు కొన్ని ఉంటాయి, అంటే పోటీలు, పంతాలు, కక్షలు, కార్పణ్యాలు, ఎన్నికల గొడవలన్నీ కూడా అవి ఘోరేభ్యక. ఘోరఘోర తరేభ్యక తమోగుణం, ఒళ్ళు మత్తెక్కిపోయి మద్యపానం చేసి ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తారే, తల్లి కూతురు భేదం లేకుండా, అది ఘోరఘోర తరేభ్యక. అంచేత సత్వగుణంతో చేసిన పనులు, రజోగుణంతో చేసిన పనులు, తమోగుణంతో చేసిన పనులు అన్నింటి నుంచి మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పడం కోసమే వేదంలో అఘోరేభ్యో అథఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యక అంటారు. వాటిని ఇక్కడ శంకరాచార్య ఏమన్నారంటే కృష్ట ఉత్కృష్ట సుకృష్ట కర్మ దఖనాం. కృష్ట అంటే ఆకర్షితులమై చేశాం, అంటే రజోగుణం. మనంతట మనం చెయ్యం. ఎవడో వచ్చి ఊరుకుంటావేటి వాడంటే మనం ఊరుకుంటావా, ఇదే ఆకర్షితం అవడం అంటే. అంతవరకు ఊరుకున్నాడు, బాగానే ఉన్నాడు, ఇప్పుడు వీడు వచ్చి జరిగి రెచ్చిపోయాడు. అదే కృష్ణకర్మ, రజోగుణం. ఉత్కృష్ట ఎవరో చెబితే చెయ్యం, ఎవరి మీద పంతంతో చెయ్యం, లోకం బాగుండాలని కొన్ని పనులు చేస్తాం, అది సత్వగుణం. యజ్ఞయాగాదులన్నీ అటువంటివి. సుకృష్ట కర్మదహనాం. సుకృష్ట మిక్కిలి ఆకర్షణకు లోనవుతాం, అంటే మత్తెక్కినట్టు ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తాం. ఒక్కోసారి ఏం చేస్తున్నామో తెలియదు, మన ఇల్లు మనమే నాశనం చేసుకుంటాం, సామాన్లన్నీ పగలగొట్టేస్తాం. ఇది నికృష్ట సుకృష్ట అంటారు. మిక్కిలి ఆకర్షణ, మోహానికి లోనయ్యాడు. ఈ 3 రకాలు సత్వగుణకర్మ, రజోగుణకర్మ, తమోగుణకర్మ. ఈ మూడింటిని దహనా, మూడింటిని నాశనం చేయగలిగింది ఒక్క భ్రమరాంబికాదేవి మాత్రమే. కామేశ్వరీ, ఎందుకంటే సమస్త కామనలకి ఆవిడ ఈశ్వరి, నాయకురాలు. అందుకని అన్ని రకాల కోరికలు. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఎన్ని అస్త్రాలు వేసినా చావని భండాసురుడు. ఇందాక భండాసుర ఛేదినీమన్నారే, భండాసురుడు అంటే భస్మాసురుడు. భస్మాసురుడు అంటే ఎవరండి? ఈ శరీరం భస్మప్రాయం. భండం అంటే భస్మం సంస్కృతంలో, అంతకంటే ఏం లేదు. బండ కాదు, బండ అంటే సంస్కృతంలో భస్మం. భండాసురుడు అంటే ఈ శరీరమే శాశ్వతం, శరీరమే నేను అనుకునే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని అమ్మవారు ఛేదించడమే భండాసుర వధ. మీకు లలితా సహస్రంలో దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ ఆ నామం వరకు ఉన్న నామాలు చూస్తే భండాసుర వధోత్సుక్త శక్తిసేనా సమన్విత, అక్కడి నుంచి మొదలుపెట్టి బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ వరకు నామాలన్నీ చూస్తే భండాసుర వధ వరుసగా ఉంటుంది.
దాన్ని సంపూర్ణంగా సరదాగా అందులో ఉండే తత్వం అంతా వినాలి అంటే రేపు 11వ తారీఖున హైదరాబాదులో ప్రగతి నగర్లో వారాహీదేవి ఆలయంలో భండాసుర వధ మీదే ప్రత్యేకంగా మాట్లాడబోతున్నా. కావలసిన వాళ్ళు వినండి అక్కడికి వచ్చి. తర్వాత ఎలాగో మా దాంట్లో ప్రసారం అవుతుంది. లలితా సహస్రంలో ఉండే ఈ 16 నామాల్లో ఉండే తత్వార్థమే భండాసుర వధ. వాడు రాక్షసుడు, వాడిని ఏదో చంపడం పెద్ద విషయం కాదు. ఇక్కడ మన శరీరం భండాసురుడు. ఆ భండ భావన భస్మ భావన పోవడమే భండాసుర వధ. అందుకే భండాసుర ఛేదిని అన్నారు. కామేశ్వరి అన్నా కూడా ఎన్ని అస్త్రాలు వేసినా భండాసురుడు పోలా. ఎక్కడ పోయాడు? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఆ భండాసురుడిని సైన్యంతో సహా చంపగలిగింది ఏమిటంటే ఒకే అస్త్రం, కామేశ్వరాస్త్రం. అంటే కోరికల్ని జయించే అస్త్రం. విషయం అది కామ ఈశ్వర అస్త్రం. కోరికలు మన అదుపులో ఉండాలి. మనం కోరికల అదుపులోకి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు వెళ్ళిపోతాం మనం చూడండి. చాలామంది అమాయకంగా అది నేను కొనుక్కోవాలి, అది మా ఇంట్లో ఉండాలి. దేన్నైనా నువ్వు సొంతం చేసుకుంటే కొన్నాళ్ళకి నువ్వు దానికి సొంతం అయిపోతావు మిత్రమా, ఆలోచించుకో. చాలా తీవ్రమైన మాట, గంభీరమైన మాట ఇది. చప్పట్లు కొట్టిన వారి విషయంలో సంతోషం, తత్వజ్ఞానం అర్థమైంది. దేన్ని మనం సొంతం, మనుషులైనా సరే దేన్ని మనం సొంతం చేసుకోవాలని చూసినా కొన్నాళ్ళకి దానికే మనం సొంతం అయిపోతాం, బానిసలం అయిపోతాం. ఈ వస్తువు లేనిదే నేను ఉండలేను, ఈ మనిషి లేనిదే నేను ఉండలేను, ఈ విషయం లేనిదే నేను ఉండలేను, ఈ పదార్థం లేనిదే నేను తినలేను అని మనం బానిసలం అయిపోతాం ఖచ్చితంగా. ఈ సొంతం చేసుకోవడంలోనే ఉంది చావంతా. చూడరాదా, వదిలేయరాదా, సొంతం దేనికి పని లేక ఇక్కడ. ఈ ఓనర్షిప్, పొజిసివ్నెస్ అంటారు ఇంగ్లీషులో. ఇది చాలా ఘోరం అండి. అదే కామం. అయితే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురు శూన్యక. ఎన్ని అస్త్రాలు వేసినా వాడు పోలేదండి. నారాయణమూర్తి 10 అవతారాలు ఎత్తినా పోలేదు. ఎప్పుడు పోయాడు? కోరికలు నిర్జించడం అనే ఒకే ఒక అస్త్రం వేస్తే వాడు పోయాడు. అంచేత మన జీవితంలో ఉండే అజ్ఞానం పోవాలంటే కోరికలు వదిలేయాలి. వచ్చింది ఏదో అనుభవిస్తాం, రాని దాని గురించి మానేస్తాం, అంతే. ఆలోచించం అసలు. ఉన్న సంపదలే అనుభవించట్లా, అదనంగా దేనికండి సంపదలు పని లేక. ఇదే కామేశ్వరాస్త్రం. కామేశ్వరీం కామినీం. ఒకవేళ కోరదలుచుకుంటే అమ్మవారు ఇచ్చే ముక్తిని మించి కోరదగిన విషయమే లేదండి అసలు. ఇంకా అంతకంటే కోరేదేమిటి ఇక్కడ? కామాక్షీం. అందుకే ఆవిడ కామాక్షి. ఆ కోరికలు తీరాలన్నా, తీరకుండానే కోరికలు రద్దు కావాలన్నా కంచి కామాక్షీదేవి దర్శనం చాలు. కరుణారసార్ద్ర హృదయం. పైగా ఆ కళ్ళ నిండా ఉండేది కరుణే, కరుణారసార్ద్రమైన హృదయమే, ఇంకేం అక్కల. పైగా ఆ కరుణ ఎలా ఉంటుంది? కల్పాంత సంస్థాయినీం. ఏది కలియుగం కాదు, ద్వాపరయుగం కాదు, త్రేతాయుగం కాదు, కృతయుగం కాదు. ఈ 4 కలిపిన మహాయుగాలు 71 కలిపితే వచ్చే మన్వంతరం కాదు. అటువంటి మన్వంతరాలు 14 కలిపితే వచ్చే కల్పం కాదు. అటువంటి శ్వేతవాహన కల్పాలు, పద్మకల్పాలు, మేఘవాహన కల్పాలు, బ్రహ్మకల్పాలు ఒక 100 గడిచినా సరే ఉండేది మన భ్రమరాంబికాదేవి కరుణ. అందుకే కల్పాంత సంస్థాయినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఇది 8 శ్లోకాలతో ఉండే భ్రమరాంబిక అష్టకం. ఈ శ్లోక పరంపర మీలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. దేవస్థాన ఆహ్వానాన్ని మన్నించి క్షేత్రానికి విచ్చేసి తమ దివ్య ప్రవచనాన్ని అనుగ్రహించిన గురుదేవుల దివ్యచరణాలకు మందరి పక్షాన నమస్సుమాంజలి. ఇప్పుడు దేవస్థానం తరఫున గురు దంపతులకు వేదాశతంతో సత్కారం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గౌరవ కార్యనిర్వాహకారి వారిని, ఇతర అధికారుల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక స్వాములు, వేద పండితులు మరియు గౌరవ కార్యనిర్వాహకారి వారు గురుదేవులకు సత్కారాన్ని ఇప్పుడు గురుదేవుల ధర్మపత్ని శారద గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దేవస్థాన కార్యనిర్వాహకారి జానకమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్తీక మాసం సందర్భంగా పద్మశ్రీ గౌరవనీయులు
సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు దంపతుల యొక్క పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈ కళలకి, ఈ లలిత కళలు వీటన్నిటికీ కూడా మనం ప్రోత్సహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని, సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది. దీనిలో ముఖ్యంగా ఇప్పుడు మా అనిల్ గారు చెప్పడం జరిగింది, ఇప్పుడు నన్ను మాట్లాడమని. మౌనాన్ని మించినటువంటి ఇది లేదు. ఇంచదంటే ఎక్కువ మాట్లాడి, ఇంచదంటే ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ చల్లటి వాతావరణంలో ఈ వేదికగా అనర్గళమైనటువంటి తన్మయత్వాన్ని కలిగించినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగం, అద్వితీయమైనటువంటి ప్రవచనం చెప్పిన తర్వాతన ఇంకా ప్రత్యేకించి మాటలు మాట్లాడటం అనేది అంత ఇదిగా ఉండదు. అయితే ఈ ఒక భావావేశంతో ఏదో చెప్పాలనేటువంటి తపనతోటి, అది ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి రావడం, ఇంతమంది 2.5 గంటల పాటు ఈ ప్రవచనం చెప్పిన ఇది ఒక్కరు కూడా ఇక్కడి నుంచి కదలకుండా వినటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అంతే ఎంతో తపనతోటి, ఎంతో భావావేశంతో, అంటే ఇంత గతంలో కూడా గరికపాటి నరసింహారావు గారిని ఆహ్వానించడం జరిగింది, కాళహస్తిలో కూడా చేసినప్పుడు. అలాగే ఒక అవధానాన్ని కూడా నిర్వహించమని అడిగితే వారు అవధానాలు మానేశాము, ఒక ప్రవచనాలు మాత్రమే చెబుతున్నా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా అవధానం గురించి అడిగినా కూడా అంటే అవధానాలు మానేసి కేవలం ఇంచేదంటే ఇవన్నీ కూడా పెద్ద ఆసక్తి లేదు. ఆధ్యాత్మికంగా దైవ చింతనలో గడపాలని ఉన్నా కూడా భక్తుల యొక్క కోరిక మేరకు వాళ్ళలో మార్పు రావాలనేటటువంటి తపనతోటి చెబుతున్నాం, కానీ అవి వాటి గురించి ఎక్కువ చెప్పాలనేటటువంటి ఆసక్తి కూడా లేదు అని చెప్పేసి గతంలో ఒక మాట కూడా వారు చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా ఆ చింతనలో గడపాలనేటటువంటి తపన ఉన్నప్పటికీ కూడా భక్తుల్లో ఏదో మార్పు రావాలి, ప్రపంచంలో మార్పు రావాలనేటటువంటి తపనతోటి ఒక సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతోంది అని చెప్పేసి వారు వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి అయినప్పటికీ కూడా వారి మీద ఒత్తిడి తెచ్చి ఇలాగ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రవచనాలు చెప్పే విధంగా చెప్పడం జరుగుతోంది. కానీ వారి యొక్క మనసులో ఉండేటటువంటి భావన వేరు. అంటే ఇంతవరకు కూడా ఏవో ప్రవచనాలు చెప్పడం జరుగుతోంది, కానీ పూర్తిగా అంతర్లీనంగా అది ముందుకు వెళ్ళాలనేటటువంటి పూర్తిగా అనేటటువంటి ఆసక్తి ఉంది. కథ ఇదంతా మన కోసం, ఆచరణ కోసం ఆ తపన అనేది వారి యొక్క ప్రవచనంలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి అందులో ఒక 1% మనం ఆచరించినా కూడా మనకి ఆ ఆనందం, ఆ సంతృప్తి అనేది మనకి కలుగుతుంది. కాబట్టి అదే ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి దాని గురించి ప్రత్యేకించి ఇంకది కాబట్టి అది ఏదేమైనప్పటికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి రావడం, భ్రమరాంబాష్టకం గురించి ఒక అద్భుతమైనటువంటి చల్లటి వాతావరణంలో ఆ మకరందం గురించి చెప్పారు. ఇంకా అంతకంటే తీయదనం ఏముంటుంది. భ్రమరం గురించి చెప్పారు, మన జీవన విధానం ఎలా ఉండాలనే దాని గురించి అందులో వ్యక్తం అవుతుంది. కాబట్టి ఆ తేనె గురించి, భ్రమరం గురించి అర్థం చేసుకుంటే మనం ఎలా ఉండాలనేది కొంతమైనా అవగాహన అవుతుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవించి ఈ వేదిక మీద ఈ ప్రవచనాన్ని చెప్పడానికి అంగీకరించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓ నమః శివాయ. यो वैतां ब्रह्मणो वेदा अमृतेन वृतां पुरीं तस्मै ब्रह्म च आयुः कीर्तिं प्रजां ददो भागधेयेनैवैनं प्रणयति ब्राह्मण ऋषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः
सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मण वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे नमस्कुर्य न श्रीलङ्कीर्तये देता एव देवताः प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममर्भवति स्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति पीवसावसाधे युवोरच्छद्रामन्तवो हसर्गाः अवातिरतमनृतान् विश्वऋतेन मित्रावरुणा सचेधे सुमङ्गलीरियं मधुरिमागो समेत पश्यत सौभाग्यमस्यै दत्त्वा याथास्तं विपरेतन इमान् त्वमिन्द्रमेढ्वः सुपुत्रागो सुभगां कृणु दशास्यां पुत्रानाधेहि पतिमेक दशङ्कृधि पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्ति मंत्रार्थाः सत्याः सफलाः सन्त्विति भवन्तः श्रीमन्तो महान्तो न गृह्णन्तु श्री गंगा पार्वती भ्रमराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवतानुग्रह कटाक्ष सिद्धिरस्तु सत्याः सन्तु यजमानस्य कामाः अयं धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु।